సుందరాకాండ 19వ సర్గ తాత్పర్యం. రూప యవ్వన సంపన్నుడు, అమూల్యమైన ఆభరణాలు ధరించిన వాడు అయిన ఆ రాక్షస రాజును అంటే రావణుని అల్లంత దూరంలో చూడగానే జనకరాజనందన దోషరహిత అందమైన కటిప్రదేశం గలది అయిన సీత పెనుగాలిలో ఊగులాడే అరటి చెట్టులా గజగజ వణికిపోయింది. విశాల నయనాలు, శ్రేష్టమైన మేనిఛాయ గల ఆ సీత భయంతో తన తొడలతో పొట్టను చేతులను కప్పుకొని ముడుచుకొని కూర్చుని విలపించసాగింది. విదేహరాజు పుత్రిక రాక్షస స్త్రీల కావలిలో ఉన్నది, దుఃఖించే పీడితే అయి ఉన్నది, సముద్ర మధ్యంలో ప్రమాదంలో చిక్కుకున్న నావవలే ఉన్నది అయిన ఆ సీతను రావణుడు చూశాడు. కఠోర పాతివ్రత్య నియమాన్ని పాటిస్తున్న సీతాదేవి నరికివేయడంచే నేలబడిన మహావృక్షపు కొమ్మల కటిక నేలపై కూర్చొని ఉంది. అలంకరణకు ఏకైక అర్హురాలైనప్పటికీ అలంకార రహితే ఉన్న సీతాదేవిని మాలిన్యమనే అలంకారాన్ని ధరించి ఉంది. బురదతో కూడిన తామరతూడు వలె ఆమె ప్రకాశింపనిదై కానవస్తోంది. సంకల్పాలనే గుర్రాలు పూంచిన మనోరథాలనే రథాన్ని అధిరోహించి రాజశ్రేష్ఠుడు సర్వజ్ఞుడు అయిన రాముని వద్దకు సీత వెళుతున్నదా అన్నట్లుంది. రామ వియోగ దుఃఖానికి అంతం కానరాకపోవడంతో సదా సర్వవేళలా విలపిస్తూ కుంగిపోతూ ఒంటరి రాముని మీదనే మనస్సును నిలిపి ఆ సీతాదేవి శుష్కించిపోయింది, అంటే చిక్కిపోయింది. మణిమంత్రాది ప్రభావంచే కట్టుబడి చుట్టుకొని ఉన్న ఆడ సర్పం వలె ధూమకేతువనే ధూము గ్రహంతో దిక్కుదోచని స్థితిలో ఉన్న రోహిణి నక్షత్రం వలె ఆ సీత కనిపిస్తోంది. సదాచారము, ధర్మతత్పరత, కులీనము అయిన వంశంలో జన్మించి అంతకు ధీటైన ఉత్తమ వంశంలో వివాహ సంస్కారం ద్వారా ప్రవేశించిన సీతాదేవి ఇప్పుడు నిమ్నమైన పేదరికం తాండవించే వంశ సంజాతగా కనబడుతున్నది. కల్పితమైన అపవాదు వలన పతనమైన కీర్తి వలె మరణము లేనందున దుష్ఫలమైన విద్యా సంధాన ఆ సీత ఇప్పుడు ఉన్నది. క్షీణించిన యశస్సుల వమ్మైన నమ్మకంలా పూజా ద్రవ్యాలు లోటైన పూజ వలె నిష్ఫలమైన ఆశ వలె ఆ సీతాదేవి కానవస్తున్నది. తప్పక వస్తుందని ఎదురు చూస్తున్న ధనలబ్ధి రాకుండా పోయిన చందాన శిరసాహింపబడని ఆజ్ఞల ఉత్పాత సమయంలో జ్వలిస్తున్న దిక్కు వలె సకాలంలో నిర్వర్తించబడని పూజ వలె సీతాదేవి ఉన్నది. కాలరాచిన తామర తీగ వలె, సూర్యులు నేల కొరిగిన సేన వలె, చీకట్లో ఆవరించిన కాంతి వలె, ఎండిపోయిన నదీ ప్రవాహం వలె సీత పేలవంగా కనబడుతున్నది. అపవిత్రుల స్పర్శచే పవిత్రతను కోల్పోయిన యజ్ఞ వేదికను, శమించిన అగ్ని జ్వాలలను, రాహువు కబళించిన పున్నమి నాటి చంద్రమండలాన్ని పోలి ఉంది సీత. ఏనుగు తొండంతో ఆకులను, తామరలను చెల్లా చెదరు చేసి ధ్వంసం చేయడంతో పక్షులన్నీ భయపడి పారిపోయినా వెలవెలపోయిన తామర కొలను చందాన్ని ఆ సీతాదేవి తలపుకు తెస్తోంది. భర్త వియోగ దుఃఖంతో పీడితురాలై శ్రేష్ఠ శరీర సంస్కార రాహిత్యంతో ఉన్న ఆ సీతాదేవి మరొక చోటుకు నీరు పారించడంతో ఎండిపోయిన నదిలా కృష్ణపక్షప రాత్రిని పోలి ఉన్నది. కోమలమైన మరియు సుందరమైన అవయవాలతో విరాజిల్లుతూ మణిమయ సౌధాలలో మాత్రమే నివసింపదగ్గ సీతాదేవి అప్పుడు పెకలించి వేయబడడంతో ఎండ వేడిమికి కమిలిపోతున్న తామర తూడులా కానవచ్చింది. వేటగాండ్రు పట్టుకొని గజరాజును దూరంగా తీసుకుపోయి స్తంభానికి బంధించగా నిట్టూరుస్తూ ఎంతో దిక్కిస్తున్న ఆడ ఏనుగు స్థితిని సీత తలపుకు తెస్తున్నది. తైల సంస్కారాదులు లేకున్నప్పటికీ అప్రయత్నంగా అమరిన పొడవైన నల్లటి ఒంటి జడతో శోభాయమానంగా ఉన్న సీత వర్షాకాలం ముగిసిన పిదప నల్లని వృక్షముల వరుసచే శోభిల్లే భూమిలా కానవస్తున్నది. ఉపవాసం చేత, దుఃఖం చేత, ఆలోచనల చేత, భయం చేత కృషించి దైన్యావస్థలో ఉంది సీత. ప్రాణాలు నిలుపుకోవడానికి స్వల్పాహారం మాత్రమే తీసుకుంటూ రామధ్యానం అనే మహాతపస్సులో ఆమె మునిగి ఉన్నది. దుఃఖపీడిత అయి రఘువంశ రాజులలో శ్రేష్ఠుడైన రాముని చేతుల్లో రావణునకు పరాభవం కలిగేటట్లు అంజలి ఘటించి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నట్లుగా సీత ఉన్నది. చక్కని రెప్పలు, కొనలందు ఎరుపుదనం, మధ్య తెల్లనైన విశాల నేత్రములు గల దోషరహిత అయిన సదా విలపిస్తూ
రాముని మీద మాత్రమే ఆధారపడి ఉన్న సీతాదేవి భయంతో నలువంకలా చూస్తున్నది. అట్టి మిథిల రాజకుమారి అయిన సీతాదేవిని తన వశం కమ్మని రావణుడు వేధిస్తున్నాడు. చివరికి తన చావుకు దారి తీయబోయే కోరికను అతడు కోరుతున్నాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 19వ సర్గ తాత్పర్యం సమాప్తం.